ఓకే సార్. రెండో అంశం సార్, అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసిన ఘోరాలు ఆ టైంలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి. మీరు ఎక్కడి నుంచో ఓటర్లను, దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓటర్లు వేయించారు, ఉప ఎన్నికని గెలవటానికి అన్నిటికీ దిగజారారు అని చెప్పింది. బట్ వీళ్ళు మేము అలాగేం చేయలేదని. కానీ ఇప్పుడు చూస్తే పోలీసుల మీద దగ్గరగా పోలీసులు 4-5 సీఏలు, ఎస్ఐలు వీళ్ళందరూ సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎవరైనా ఎలా చూస్తారు సార్? 2024 ఎలక్షన్లో మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది. వైసీపీ అదే ఫార్ములాని వీటిలో కూడా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయ పార్టీగా వైసీపీ ఏ విధానాన్నైనా ఎంచుకోనండి. అరాచకాలకు పాల్పడండి, అవినీతికి పాల్పడండి, ప్రలోభాలు పెట్టనండి, దౌర్జన్యాల దాడులు చేయనండి. కానీ ఆర్గనైజేషనల్ పెరాలసిస్ రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ కమిషను, రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్లు వాళ్ళకి ఆర్గనైజేషన్ పరంగా, వ్యవస్థల పరంగా కట్టుదిట్టమైన బిజినెస్ రూల్స్ కన్ఫైన్ అయ్యి రూల్ ఆఫ్ లాకి కట్టుబడి వాళ్ళు పనిచేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల తర్వాత అధికార బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా నిర్వహించారో చూసాం. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించారో చూసాం. కుప్పం మున్సిపల్ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించారో చూసాం. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎన్నికల సంఘం అయినా కూడా చాలా నిర్లిప్తంగా ఎన్నికలు జరిపించేసామా, మమా అనిపించేసామా అని చెప్పని వైఖరితోటే వ్యవహరించారు ఇప్పటిదాకా. ఓకే సార్. ఇవాళ ఒక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికనే మనం కేసు రెఫరెన్స్గా తీసుకున్నాం. ఆ తిరుపతి పార్లమెంటు ఎన్నిక సందర్భంగా ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి అతను ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటే, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉండి అతను రిటర్నింగ్ ఆఫీసర్గా ఈఆర్ఓగా ఉన్న సందర్భంలో అతనికి సంబంధించిన లాగిన్ ఐడి డిప్యూటీ కమిషనర్గా ఉన్న చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అతను ఈఆర్ఓ కాదు. ఇప్పుడు మూర్తి గారు మీ ఛానల్ అధినేత, మీరు యాంకర్. అవును. మూర్తి గారు లేరు కదా అని చెప్పని మీరు వెళ్ళి మూర్తి గారి సీట్లో కూర్చొని మీరు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అన్ని మీరు తీసేసుకుంటారా? తీసుకోం కదండి. ఎవరి విధులు వాళ్ళయే, ఎవరి పరిధి వాళ్ళదే. ఇవాళ ఐఏఎస్ అధికారి ఈఆర్ఓ, అతని కింద స్థాయి అధికారి ఈఆర్ఓ కాకున్నా కూడా అతను రిటర్నింగ్ ఆఫీసర్. కానీ అతనే పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని ఆ లాగిన్ ఐడి అతను యూజ్ చేసి 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి, సరే డౌన్లోడ్ చేశారు, చేసినందుకు బాధ్యులుగా ఆ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం అన్నమయ్య కలెక్టర్గా ఉన్న గిరీషాన్ని సస్పెండ్ చేశారు, ఈ చంద్రమౌళేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. కానీ అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఈ 35,000 ఓటర్ ఐడీలు, ఈ సమాచారం చేరింది ఎవరికి? ఈ ఓటర్ ఐడీలు ప్రింట్ చేసింది ఎవరు? వాటిని చలామణి చేసింది ఎవరు? వందల బస్సుల్లో వేలాది మంది ఓటర్లని, దొంగ ఓటర్లను తరలించింది ఎవరు? అసలు వాళ్ళ దిశగా ఎందుకని ఎంక్వైరీ జరగట్లేదు ఇప్పటిదాకా? ఇవాళ అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎంపీ. వీళ్ళు డౌన్లోడ్ చేసి ఈ దొంగ ఓట్ల ప్రహసనం ఇదంతా కొనసాగించిన పర్యవసానం అంతిమంగా లబ్ధిదారుడు అతను కదా ఎన్నికైంది. అతని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళ ఆదేశాలని పాటించిన అధికారులు సస్పెండ్ అవుతున్నారు. అసలు సస్పెన్షన్ ఏంటి? సస్పెన్షన్ అనేది చాలా చిన్న శిక్ష. ఎందుకంటున్నానంటే నేను ఇవాళ రిజర్వ్ బ్యాంకు తయారు చేసే కరెన్సీని నేను తయారు చేస్తే అది కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేసినందుకు చాలా కఠినమైన చట్టాలను ప్రయోగించి మన తీసుకెళ్ళి లోపలేస్తారు. తెలుగు ఆ రోజుల్లో నకిలీ స్టాంపులు తయారు చేశాడు అని చెప్పని దేశం మొత్తం గగ్గోలు అయింది. ఓ పెద్ద సంచలన స్కామ్ అది. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ గారిని మంత్రి హోదాలో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మంత్రిగా ఉండగానే మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు స్టాంపులు కుంభకోణంలో. అంటే అంత పెద్ద నేరం అది. నకిలీ కరెన్సీ తయారు చేస్తే నేరం, నకిలీ స్టాంపులు తయారు చేస్తే నేరం. రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ పౌరులకు ఇస్తున్న గుర్తింపు కార్డు, ఎపిక్ కార్డు, దాన్ని నకిలీవి ముద్రిస్తే నేరం కదా? ఈ రెండింటికన్నా పెద్ద నేరం నార్మల్గా. ఇవాళ మనం చాలా సందర్భాల్లో మనం వార్తలు వింటుంటాం. పాత బస్తీలో బంగ్లాదేశీలకి ఆధార్ కార్డు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు, ఓటర్ ఐడీలు ఇచ్చారు, నకిలీ ఐడెంటిటీలు పుట్టించారు, బర్మా రోహింగ్యాలకి ఇక్కడ నకిలీ ఐడెంటిటీలు ఇచ్చారు అని చెప్పని అప్పుడప్పుడు మనకి వార్తాపత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటాం. అది నేరం కదా?
అది నేరమైనప్పుడు నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించడం నేరం ఎట్లా కాదు? అసలు అంత దేశద్రోహ నేరం కదా అది. అవును. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. పౌరులకు ఇస్తున్న గుర్తింపు కార్డుని 35,000 గుర్తింపు కార్డుల్ని ఇవాళ ఫోర్జర్డ్ ట్యాపర్డ్ ఓటర్ ఐడీలు ముద్రించారు అని అంటే దాని మీద ఎంత కఠినమైన చట్టాలు ప్రయోగించాలి? ఇవాళ డౌన్లోడ్ చేసిన అధికారులనే సస్పెండ్ చేస్తున్నారు కదా. అసలు ఈ పాత్రదారులు ఎవరు? అసలు సొత్తదారులు ఎవరు? అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఎన్నికలను అపహాస్యం చేసే ఈ ప్రయత్నం చేసింది ఎవరు? ఇవాళ ఎన్ని సంవత్సరాల నాడు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళి ఎందుకని ఎలక్షన్ కమిషన్ వేగంగా స్పందించలేదు? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్నిసార్లు ఇటువంటి నిస్సిగ్గుగా ఇటువంటి పనులకు పాల్పడి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు? ఇవాళ సమాజానికి బాధ్యులు, మీరు చట్టానికి బాధ్యులు. ఇవాళ ప్రజలు కట్టిన పనుల నుంచి మీకు జీతం దక్కుతుంది. వైసీపీ పార్టీ మీకు జీతాలు ఇస్తుందా? మీరు ఇవాళ ఇంత నిస్సిగ్గుగా వైసీపీ పార్టీకి తాబేదారులుగా మారి ఇవాళ ఇటువంటి పనులకు మీరెందుకు పాల్పడతా ఉన్నారు? అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ రోజు దొంగ ఓట్లు వేస్తున్నారని వాళ్ళ దగ్గర ఉన్న దొంగ ఓటర్ ఐడీలతో సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. మీరు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? వదిలేశారు. సీజ్ చేసిన ప్రతిపక్ష పార్టీలు అడ్డుకొని వందలాది బస్సుల్లో తరలొచ్చిన వేల మంది ప్రజల్ని మీ సమక్షంలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు వాళ్ళని ఎందుకని వదిలేశారు? న్యూసెన్స్ కేసుల కింద పెట్టి 200 రూపాయలు ఫైన్ వేసి వదిలేస్తారా? ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళని సస్పెన్షన్ కాదు చేయాల్సింది, ఇమ్మీడియట్ ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళ మీద ప్రోబ్ చేయాలి. అసలు సొత్తదారులు ఎవరు? ఎవరు ఆదేశాలతో వీళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు? అధికార యంత్రాంగం ఇంత నిర్లిప్తంగా ఎందుకు అటువంటి అక్రమాలను చూస్తా ఊరుకున్నారు? అంటే లంచాలకి మరిగారా? అధికార పార్టీ ఆదేశాలకు తలొగ్గారా? అధికార పార్టీ నాయకులైతే ఏ తప్పులు చేసినా చూసి చూడనట్టు వదిలేస్తారా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను మరింత లోతైన చురుకైన దర్యాప్తు జరపాలి, లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్లాలి దీన్ని. అంతే తప్ప ఏదో చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పని కంటితుడుకు చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రానికి ఒక రూలు, ఎలక్షన్కి ఒక విధానం కాదు, దేశవ్యాప్తంగా ఏ ఎన్నికైనా ఒక విధానాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ మధ్యకాలంలో మనం చూసాం, జయలలిత గారు చనిపోయింది, చెన్నైలో ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ దినకరన్ అనే అతను పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన సందర్భంగా అక్కడ దినకరను విపరీతంగా డబ్బు పంచాడు అని చెప్పని రేపు ఎలక్షన్కి ఇవాళ ఎలక్షన్ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలో మనం మునుగోడు ఉప ఎన్నిక జరిగింది తెలంగాణలో. మాకు పలానా పార్టీ 8,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది, పలానా పార్టీ 8,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది అని చెప్పని బాహాటంగా ఓటర్లు మీడియాలోకి వచ్చి చెప్పారు. ఎందుకని ఆ ఎన్నికను రద్దు చేయలే? ఏ ఎన్నికైనా ఒకే విధానాన్ని అవలంబించాలి కదా. ఎలక్షన్ కమిషన్ అనేది జాతీయ స్థాయి సంస్థ కదా. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రకరకాల రూల్స్ ఫ్రేమ్ అయ్యి ఉండవు కదా. దినకరను డబ్బు పంచితే నేరం అయినప్పుడు మునుగోడులో డబ్బు పంచింది నేరం ఎందుకు కాదు? ఇవాళ తిరుపతిలో ఒక పార్లమెంట్ మెంబరు ఇటువంటి దొంగ ఓటర్ ఐడీలు చలామణి ద్వారా అతనికి ఎన్నికైనప్పుడు ఆ ఎన్నికను ఎందుకు రద్దు చేయాలి? రద్దు చేయాలి కదా. ఈ రోజైనా సరే ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి లాగిన్ ఐడి మిస్యూజ్ అయింది, దాని ద్వారా 30,000 ఓటర్ ఐడీలు దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారని చెప్పని ఎలక్షన్ కమిషన్ నిర్ధారణ చేసుకొని ఐఏఎస్ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు కదా. ఇవాళ డిప్యూటీ కమిషనర్గా ఉన్న చంద్రమౌళి రెడ్డిని సస్పెండ్ చేశారు కదా. ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్ఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి, అతను అనంతపూర్ జడ్పీ సిఈఓ, అతను సస్పెండ్ చేశారు కదా. అంతకుముందు అదే డ్యూటీలో పనిచేసిన మహిళాధికారిని సస్పెండ్ చేశారు కదా. పర్చూ నియోజకవర్గంలో ఒక సిఐని 3 ఎస్ఐని సస్పెండ్ చేశారు కదా. తహసీల్దార్ని సస్పెండ్ చేశారు కదా. ఇవాళ కొంతమంది సీఎల్ని విఆర్కి పంపించారు కదా. ఇంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ తప్పులు ఇవన్నీ అధికారులే చేశారా? చేపించిన రాజకీయ నాయకులను ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు వాస్తవంగా కఠినమైన చట్టాలు ప్రయోగించి ఇటువంటి చర్యలకు ఆదేశించిన నాయకుల్ని, వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించండి. ఒక్క రాజకీయ పార్టీకి, ఒక్క నాయకుడికి ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో, రాజ్యాంగం అంటే ఏంటో, చట్టం అంటే ఏంటో రుచి చూపించండి. ఇంకొకరు భయపడతారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే, ఎన్నికలను అపహాస్యం పాలు చేస్తే, ఒక ప్రహసనంగా మారిస్తే, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే, నేరపూరిత చర్యలకు పాల్పడితే ఇటువంటి కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పని ఒక్కడికి రుచి చూపించండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగిలిన ఎలక్షన్స్కి పనిచేస్తారు ఎవడైనా కూడా, మిగిలిన రాజకీయ పక్షాలైనా మిగిలిన నాయకులైనా కూడా. అంతే తప్ప నాయకులను ఉపేక్షించి
అధికారులని మాత్రం బలిపశువులు చేస్తామనంటే ఖచ్చితంగా చర్యలకు పాల్పడిన అధికారులు బలిపశువులు అయినా తప్పులేదు. ఓకే. కానీ ఒక అధికారులకు మాత్రమే శిక్షలు ఎందుకు? అవును. అసలు సిసలు నేరగాళ్ళు నాయకులు కదా, సొత్తదారులు వాళ్ళు కదా, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలకు 100% తీసుకోవాల్సిందే. ఆ దిశగా అడుగులు వేయాల్సిందే. రేపు రోజున 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి విచ్చలవిడి విశృంఖలత్వానికి ప్రదర్శించే ఏ నాయకుడికైనా ఏ అధికారికైనా గుణపాఠం చెప్పి తీరాల్సిందే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ప్రజలు పారదర్శకంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛ వెసులుబాటు ఉండాలి తప్ప డబ్బు, అధికారం, వ్యవస్థల మాటున కొంతమంది ఆర్కెస్ట్రేటెడ్గా ఎన్నికల్ని తమకు అనుకూలంగా మలుచుకుంటానికి ఎన్నికల కమిషన్ చూస్తూ ఉపేక్షిస్తూ ఉన్న పక్షంలో ఈ దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు. ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకుంటున్నాం, 70 సంవత్సరాల స్వతంత్రం పూర్తి చేసుకున్నామని చెప్పని ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చుకున్న మాత్రాన ఆ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళదు. ఆ స్ఫూర్తి కొనసాగాలి అనంటే, సజీవంగా నిలవాలి అనంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఆ దిశగా ఎలక్షన్ కమిషన్ కఠిన చట్టాలు తీసుకొస్తుందని, అమలుపరుస్తుందని ఆశిద్దాం. ఓకే సార్, నమస్కారం.